జీవన జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో అవాంఛిత రోమాల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాల్టి మన కార్యక్రమంలో అవాంఛిత రోమాల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి చర్చించుకుందాం. ప్రస్తుతం చాలా మంది స్త్రీలు ఈ అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారు. అసలు ఈ అవాంఛిత రోమాలు రావడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? అవాంఛితం అంటే అక్కర్లేంది, వద్దనుకున్నవి ఉండటాన్ని అవాంఛితం అంటూ ఉంటాం. అన్వాంటెడ్ హెయిర్ అని చెప్పి కూడా ఇంగ్లీష్లో చెప్తారు దానికి. మామూలుగా ఏంటంటే నెత్తి మీద ఉన్న జుట్టు అక్కడ ఉండకుండా రాలిపోయింది అనుకోండి, అది బాధ పెడుతూ ఉంటుంది. అలాగే అక్కర్లేని చోట వెంట్రుకలు వస్తుంటే అది బాధ. అంటే ఏది ఎక్కడ ఎంత ఉండాలో అలా ఉంటే మనకి హాయిగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం విపరీతంగా అంటే ఆపోజిట్గా జరిగినట్టయితే కనుక అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే తల మీద ఉంటే వెంట్రుకలు ఆనందమే, కానీ అక్కర్లేకుండా ముఖం మీద ఎక్కడైనా కనుక పెరిగినట్టయితే కనుక స్త్రీలకు ముఖ్యంగా అది బాగా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. అంటే ఇలా ఎందుకు కొంతమందిలో ఇలా పెరుగుతూ ఉంటుందని చూసినట్టయితే మొట్టమొదటి ఏంటంటే కొద్దిగా జెనెటిక్ ఫ్యాక్టర్ అంటాం. ఫ్యామిలీలో కొంతమంది ఫ్యామిలీస్లో కాస్త ఎక్కువగా ఫేషియల్ హెయిర్ అంటే మొహం మీద కాస్త చెంపల్లోనూ అక్కడ జుట్టు పెరుగుతూ ఉండడం అనేటువంటిది కొన్ని ఫ్యామిలీస్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మనం గమనిస్తే కూడా తెలిసిపోతుంది. ఇక వీళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళని చూడగానే వీళ్ళు ఈ ఫ్యామిలీ మెంబర్ ఏమో అనిపించేంతగా ఆ లక్షణం ప్రామినెంట్గా కనపడుతూ ఉంటుందన్నమాట. అలాగా కొన్ని ఇళ్లలో అలాగా ఎక్కువగా వెంట్రుకలు మొహం మీద ఉండటం అనేటువంటిది ఒక జీన్స్లో ఉండటం వల్ల ఆ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా స్త్రీలకు కూడా అదే లక్షణం వస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా మనకి ఈ రోజుల్లో కనిపించేటువంటి కారణం పీసీఓడి అనేటువంటిది ఒక కారణంగా ఉంటూ ఉంటుంది. ఈ పీసీఓడి అనేది ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని కానీ, లేకపోతే పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని కానీ అంటాం అనమాట. దీనిలో జరిగేది ఏంటంటే ఇది స్త్రీలలో ఉండేటువంటి అండాశయంలో కొన్ని నీటి తిత్తులు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి సిస్టులు ఏర్పడినప్పుడు వాళ్ళలో కొన్ని హార్మోన్లలో కొన్ని మార్పులు అవి వస్తుంటాయి. ఆ మార్పులు ఏమేంటంటే వాళ్ళలో ఉండేటువంటి స్త్రీల హార్మోన్లు తగ్గి పురుష హార్మోన్ కొంచెం పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మన స్త్రీలలో కూడా పురుషుల హార్మోన్లు ఉంటాయా అంటే ప్రతి శరీరంలోనూ అన్నీ ఉంటాయన్నమాట. ఆడవాళ్ళలో ఉండాల్సినటువంటి ఈస్ట్రోజన్, ప్రోజెస్ట్రాన్, దాంతోపాటుగా కొంత టెస్టోస్టిరాన్ అనేటువంటి పురుషుల హార్మోన్ కూడా ఉంటూ ఉంటుంది. అలాగే పురుషుల్లోనూ మిగతా హార్మోన్లు ఉంటూ ఉంటాయి. ప్రొలాక్టిన్ అవన్నీ ఆడవాళ్ళలో ఉండేటువంటి హార్మోన్లు కూడా వాళ్ళలో ఉంటాయి. అయితే ఇవి బాగా తక్కువగా ఉంటాయి. టెస్టోస్టిరాన్ పురుషుల్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదే స్త్రీలలో అయితే కనుక ఈస్ట్రోజన్, ప్రోజెస్ట్రాన్, ఇలాంటి ప్రొలాక్టిన్ ఇవన్నీ కూడా సరిపోయినంతగా ఉంటుంటాయి. అంటే ఈస్ట్రోజన్, ప్రోజెస్ట్రాన్ ముఖ్యంగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ టెస్టోస్టిరాన్ అనేటువంటి తక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట. అలాంటిది ఈ సిస్టులు ఏర్పడినప్పుడు అంటే ఈ అండాశయాల్లో ఉండేటువంటి నీటి తిత్తులు ఏర్పడినప్పుడు వీళ్ళ శరీరంలో కొన్ని హార్మోన్ల మార్పులు వచ్చేసి స్త్రీలకు ఉండవలసినటువంటి హార్మోన్ల ప్రమాణం తగ్గిపోయి టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ కొంచెం పెరగడం మొదలెడుతుంది అనమాట. అలా అయినప్పుడు ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్లనే పురుషుల్లో ముఖం మీద వెంట్రుకలు అనేటువంటి కనిపిస్తూ ఉంటుంది. ఆ హార్మోన్ ఎక్కువైనప్పుడు స్త్రీలలో కూడా ఆ హార్మోన్ ప్రభావం వల్ల కొద్దిగా వెంట్రుకలు ఎక్కువగా వస్తూ ఉండటం అనేటువంటిది, అంటే కొంచెం మీసాల గడ్డ అలాగా వస్తూ ఉండటం అనేది ఎక్కువగా కనపడుతుంది ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నటువంటిది. అయితే అలా వెంట్రుకలు వచ్చిన అందరికీ ఇదే సమస్య ఉందని కాదు, అది ఒక పెద్ద కారణంగా ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ పీసీఓడి కేసులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అలా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ లక్షణం కనిపించడం అనేది మనం చూస్తున్నాం అనమాట. ఇలా ఏ కారణము లేకుండా కూడా కొన్నిసార్లు కాస్తంత వెంట్రుకలు ముఖం మీద ఎక్కువగా ఉండటం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎలాగంటే ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ నార్మల్గానే ఉన్నా కూడా, అంటే ఎక్కువగా స్త్రీలో ఉండవలసిన దానికంటే ఎక్కువగా లేకపోయినా కూడా దాని ప్రభావం ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. హార్మోన్ పరిమాణం ఒకటే ఉంటుంది, కానీ దాని ప్రభావం కాస్త ఎక్కువగా ఉండటం వల్ల కూడా కొంచెం ముఖం మీద అక్కర్లేని వెంట్రుకలు పెరగటం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ అవాంఛిత రోమాలు రాకుండా ఉండటానికి, వచ్చిన వాళ్ళు తగ్గించుకోవడానికి కొన్ని సూచనలు చేస్తారా అండి? ఫస్ట్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలే మంచిది కదా. ఎప్పుడైనా ఏ సమస్యకైనా ముందు జాగ్రత్త అనేది మనకి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలకి ఇంతకుముందు కాలంలో కాస్త నూనె రాసి నలుగు పెట్టడం అనేటువంటిది సామాన్యంగా ఇళ్లలో ఉండేటువంటిది అనమాట. అయితే పోను మామూలుగా పెద్దవాళ్ళు తగ్గించేసుకున్నారు, పిల్లలు కూడా అబ్బాయి మెస్సీగా ఉంటుంది, ఇదంతా ఎందుకు, ఏం అక్కర్లేదు అని చెప్పి ఒక అంటే యూస్లెస్ పని అన్నట్టు ఒక యాటిట్యూడ్ వచ్చింది. అయితే ఏంటంటే ఈ చిన్నప్పటి నుంచి అంటే చంటి పిల్లలు అప్పటి నుంచి కూడా పుట్టిన నాటి నుంచి కూడా ఈ నలుగు పెట్టడం అనేటువంటి అలవాటు మామూలుగా ఏదో పాతకాల పనికిరాని అలవాటు కాదు, అది దాని ఉపయోగం చాలా ఉంటుందన్నమాట.
ఈ నలుగు పెట్టేటప్పుడు దాంట్లో ఏం చేస్తామంటే కొంచెం సున్నిపిండితో పాటు కాస్త పసుపు కూడా కలిపి వాడుతూ ఉంటారు. ఇలా నలుగు పెడుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ రుద్దుతూ ఉన్నప్పుడు ఆ వెంట్రుకలు అంటే మన శరీరం మీద మొత్తం మీద అందరికీ కూడా ఉంటాయి, చాలా చిన్న చిన్నగా ఉంటాయి. ఆ చిన్న చిన్నగా ఉన్న వెంట్రుకలు ఎక్కువ అయిపోయి పెద్దవైతేనే సమస్య. అసలు వెంట్రుక లేకుండా ఉండేది ఒక గోల్డ్ తప్ప మిగతా భాగం అంతా కూడా మనకి వెంట్రుకలు ఉంటాయి. ఆ సన్నటివి అలా ఉండిపోతే కనుక అవేమి కనపడకుండా ఉంటాయి. అది అలాంటిది చిన్నప్పుడు ఆ సన్న వెంట్రుకల మీద ఈ నలుగు పెడుతూ ఉన్నట్టయితే కనుక ఈ రుద్దుతున్నప్పుడు ఈ నలుగు తర్వాత ఈ నూనె ప్రభావంతో వాటి మీద టెస్టోస్టిరాన్ ప్రభావం లేకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ టెస్టోస్టిరాన్ ఇందాక చెప్పాను కదా, పరిమాణంలో నార్మల్గా ఉన్నా కూడా ఆ టెస్టోస్టిరాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి. ఎందుకంటే కొంతమందిలో టెస్ట్ చేస్తారు, హార్మోన్ నార్మల్గానే ఉంది కానీ అయినా ఫేషియల్ హెయిర్ ఉంది, ఇబ్బంది పడుతున్నాం అనుకుంటూ ఉంటారు. అలాంటి దానికి కారణం అనమాట ఈ టెస్టోస్టిరాన్ ప్రభావం ఎక్కువ ఉండడం. అప్పుడు చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా కనుక ఇట్లా రుద్ది నలుగు పెట్టి స్నానం చేస్తూ ఉంటే ఆ సన్నటి వెంట్రుకల మీద టెస్టోస్టిరాన్ ప్రభావం లేకుండా ఉంటుంది. అది ముందు నుంచి చేస్తూ ఉంటారు. ఊరికే కాస్త బాగా ఎక్కువ రాగానే 10 రోజులు చేసేసి అబ్బాయి ఏమీ ప్రయోజనం కనిపించలేదంటే రాదు కూడా, మనం అనుకోకర్లేదు దాని గురించి. ఇవన్నీ లాంగ్ టర్మ్గా మన శరీరం లోపల ఈ సన్నటి వెంట్రుకల మీద ఎన్నాళ్ళో ఈ హార్మోన్ల ప్రభావం పడి తర్వాత అవి పెద్దగా పెరుగుతూ ఉంటాయి. అందుకని ముందు నుంచే అంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చిందా లేదా అని కాకుండా చిన్నపిల్లలు, ఇంట్లో ఆడపిల్లలు ఉన్న అందరూ కూడా ప్రతిరోజు పిల్లలకి నలుగు పెట్టి స్నానం చేస్తున్నట్టయితే కనుక ముందు భవిష్యత్తులో వాళ్ళకి ఇలాంటి సమస్య రాకుండా ఉంటుంది. ఎందుకంటే కొంచెం అనీజీగా ఉంటాయి, ఇదేదో పెద్ద ఇబ్బంది అని కాదు కానీ చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉండటం, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండటం ఉంటుంది. కనుక అందరూ ఆడపిల్లలకి ఈ రోజు నుంచే స్టార్ట్ చేసుకుని ప్రతిరోజు కనీసం రోజు కుదరటలేదు అనుకుంటే కంటే చంటి పిల్లలకి ఇంట్లో అందరికీ కుదురుతుంది. ఏదో కాలేజీలకు వెళ్ళైతే కుదరకపోవచ్చు కానీ కాస్తంత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం తీసుకుంటే ఈ పని చేయడం ఏమన్నంత కష్టమైనటువంటిదేం కాదు. అస్సలు ఇప్పుడు కాలేజీలు హడావిళ్ళు వీలు కాలేదు, అసలు ఏమీ టైం తెచ్చుకోలేకపోతున్నాను అనుకుంటే కనీసం వారంలో 2-3 రోజులైనా పసుపు సున్నిపిండి కలుపుకొని బాగా రుద్ది నలుగు పెట్టుకుని స్నానం చేస్తున్నట్టయితే కనుక ముఖానికి కానీ శరీరానికి చేతుల మీద కాళ్ళ మీద కానీ ఈ వెంట్రుకలు పెరగటం అనేటువంటిది లేకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సరే, ఇంకా ఆల్రెడీ ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నట్టయితే కనుక వాళ్ళకి ఏంటంటే పీసీఓడి సమస్య ఉందంటే, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ ఈ నీటి తిత్తుల సమస్య ఉన్నట్టయితే కనుక దానికి తప్పనిసరిగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఆ ట్రీట్మెంట్ అంటే ఒట్టిగా ఏదో మందులు మింగేస్తే సరిపోయేటువంటిది కాదనమాట. ఇది ఆ మందులతో పాటుగా ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం, ఆ తర్వాత ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం. అంటే ఇది పూర్తిగా లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తూ ఉంటాం. జీవన విధానంలో ప్రతిరోజు కొంతసేపు వ్యాయామం చేయడం అనేది చేస్తూ ఉండటం తప్పనిసరిగా ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ తగ్గడానికి, అవి కనుక కంట్రోల్కి వచ్చేసాయంటే ఆటోమేటిక్గా ఈ వెంట్రుకలు పెరగటం అనేటువంటిది తగ్గిపోతుంది అనమాట. అది తగ్గనంత కాలం చాలామంది అంటే ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్ అవి ఏవేవో చేస్తూ ఉంటారు. అలా చేసినా సరే మళ్ళీ ఆ హెయిర్ అంటే ఆ వెంట్రుకలు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఆ లోపల ఉన్న సిస్ట్లు హార్మోన్లు సరవకపోవటం వల్ల. అందుకని వాటికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటూ దానికి తోడు ఎక్సర్సైజు ఆహారం చూసుకుంటున్నట్టయితే కనుక ఈ సమస్య పెరగకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ నలుగు పెట్టడం అనేటువంటిది ఈ హెయిర్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కాస్త పసుపు తర్వాత సున్నిపిండి రెండింటిని పొడిగా పౌడర్ లాగా ఉన్నటువంటి దాన్ని తడి చేయకుండా దాంతో ప్రతిరోజు ఎక్కడెక్కడ హెయిర్ ఎక్కువగా ఉందో ఆ భాగంలో అంతా రోజు 2-3 నిమిషాల పాటు బాగా రుద్ది స్నానం చేస్తూ ఉంటే నెమ్మదిగా ఆ హెయిర్ కూడా బాగా తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, అవాంఛిత రోమాల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ అవాంఛిత రోమాలతో బాధపడే వాళ్ళకి సమస్య తగ్గడానికి 2 ఔషధాలు చెప్తాను. ఎవరికి ఏది అందుబాటులో ఉంటే, ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే దాన్ని వాడుకోవచ్చు. మనం తయారు చేసుకున్నటువంటి మొట్టమొదటి ఔషధానికి మనం తీసుకున్నటువంటిది ఏంటంటే నాగకేసరాలు. ఈ నాగకేసరాలు అనేది అవాంఛిత రోమాలు తగ్గించడానికి బాగా ఉపయోగపడేటువంటి మూలిక అనమాట. అంటే ఈ వెంట్రుకల మూలాల్లోకి వెళ్ళి వాటిని అక్కడి నుంచి కదిలించేలాగా చేసేటువంటి గుణం ఈ నాగకేసరాలో ఉంటుందన్నమాట. ఈ నాగకేసరాల్ని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని సుమారుగా ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. దీంతో పాటుగా మీరు తీసుకోవాల్సినటువంటి మరొకటి ఏంటంటే ఆవ నూనె. ఈ ఆవ నూనె కూడా ఒక తీక్ష్ణ గుణం ఉంటుందన్నమాట. తీక్ష్ణ గుణం అంటే కనుక అది శరీరం మీద ఒక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించి అక్కడ ఉన్నటువంటి కణాలు కదిలిపోయేలా చేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది.
అందుకని మనం ఈ నాగకేసరాలని తర్వాత ఈ ఆవ నూనెని కలిపి ఔషధాన్ని తయారు చేసుకుంటాం. ఈ ఆవ నూనెని తర్వాత నాగకేసరాలని ఇలా నూనెని కూడా కలిపేసి ఆ మిశ్రమాన్ని ఎండలో పెట్టి ఉంచాలన్నమాట. అంటే దాదాపుగా ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు ఎండలో పెట్టడం, తర్వాత మళ్ళీ తీస్తూ ఉండడం. ఈ విధంగా ఒక వారం రోజులు ఆ నూనె ఒకవేళ ఎండిపోయింది అనుకోండి, దానిలో ఇంకొంచెం నూనె కలుపుతూ దాన్ని అలా ఎండపెడుతున్నట్టయితే కనుక ఒక వారం తర్వాత అది ఒక ఆయింట్మెంట్ లాగా, ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఈ పేస్ట్ లాగా తయారైనటువంటి ఈ మిశ్రమాన్ని ఎక్కడెక్కడ ఏ అవాంఛిత రోమాలు ఉన్నాయో ఆ భాగంలో ఒక పేస్ట్, ఒక పూతలాగా రాసుకుంటూ ఉండాలి. అలా పూతలాగా రాసేసుకుని ఒక గంట, గంటన్నర పాటు అలా ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవడం అనమాట. అలా నిత్యం చేస్తూ ఉన్నట్టయితే కనుక నెమ్మదిగా ఈ రోమాలు తగ్గిపోయి రాలిపోవడానికి ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది. అయితే దీనికి ఓపికగా కొన్ని నెలల పాటు నిత్యం వాడితేనే మీకు ప్రయోజనం కలుగుతుంది. లేకపోతే కొంచెం రోజులు రాసేసుకుని తగ్గలేదు అనుకుంటే దాని రిజల్ట్ రాదు. అయితే కొన్ని నెలలు, కనీసం 4-5 నెలల పాటున ప్రతిరోజు వాడుతున్నట్టయితే కనుక ఈ ఔషధం వల్ల మీకు మంచి ఫలితం కలుగుతుంది. అలాగే మరొక ఔషధం తయారీకి మనం తీసుకోవాల్సినటువంటి మూలిక ఏంటంటే, మొట్టమొదటి మూలిక గన్నేరు వేళ్ళు. మనకి గన్నేరు చెట్లు అవి కూడా ఉంటాయి కదా, వాటి చెట్టు వేళ్ళని మనం ఈ ఔషధంగా వాడుకుంటున్నాం. ఈ గన్నేరు వేరు ఏంటంటే ఒక రకంగా విషం అని చెప్తూ ఉంటాం. అంటే విషం అంటే ఏంటంటే దానికి కొంత తీక్ష్ణ గుణం, శరీరం మీద కొంచెం హార్ష్గా ప్రభావం చూపించేటువంటి గుణం కలిగి ఉంటుంది అనమాట. అటువంటి తీక్ష్ణ గుణం ఉన్నటువంటి ఔషధాలు అయితేనే మనకి ఈ హెయిర్ అవన్నీ కూడా, అంటే అన్వాంటెడ్ హెయిర్ లేదా అవాంఛిత రోమాలను పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ గన్నేరు వేరుని ఎండబెట్టుకుని చూర్ణంలాగా చేసేసుకుని ఇలా మెత్తగా చేసుకున్నటువంటి గన్నేరు చూర్ణాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఆ తర్వాత కావాల్సినటువంటిది నేపాళం వేరు. ఈ నేపాళాన్ని సంస్కృతంలో దంతి అంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి విషంగా చెప్తాం అన్నమాట. ఆయుర్వేదంలో వృక్షాల నుంచి తీసుకున్నటువంటి విషయాల్లో చెప్పేటప్పుడు ఇందాక మనం తీసుకున్నటువంటి గన్నేరుని తర్వాత ఈ నేపాళాన్ని కూడా ఒక విషంలా చెప్తాం. ఇలా విషంలా ఉందంటే ఇక తీక్షణంగా పనిచేస్తుంది అనమాట. అది బాగా తొందరగా ఒంట్లోకి పెనిట్రేట్ అవ్వడం, అక్కడ కొంచెం ఆపోజిట్ గుణాలు, అంటే మామూలుగా అయితే మంచి జరిగేటట్టుగా చూడాలి, ఇక్కడ మరి ఉన్నటువంటి దాన్ని తీసేసేటువంటి గుణం చూపించాలి కదా, అలా ఉపయోగపడేందుకు ఈ నేపాళం వేరు ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని కూడా ఎండబెట్టేసి చూర్ణంలా చేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 10 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది తెగడ. తెగడ అంటే త్రివృత్ అనమాట. సంస్కృతం పేరు త్రివృత్ అంటారు. ఈ తెగడ వేరు కూడా ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ తర్వాత తీక్ష్ణ గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా ఈ అవాంఛిత రోమాలు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ చూర్ణాన్ని కూడా ఒక 10 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. మిగతా చూర్ణాలతోటి దీన్ని కూడా కలుపుకుందాం. ఈ 3 చూర్ణాలు కలిపి మొత్తం 30 గ్రాములు అయింది కదా. ఈ 30 గ్రాముల చూర్ణానికి 16 రెట్లు, అంటే దాదాపుగా ఒక 1/2 లీటర్ నీటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 30 గ్రాముల చూర్ణానికి ఒక 4 రెట్లు నూనెని కలుపుకోవాలి. ఆ నూనె ఏంటంటే ఆవ నూనె తీసుకోవాలి. ఈ ఆవ నూనె ప్రభావం మనం ఇందాకటి ఔషధం చేసుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ చెప్పటం లేదు నేను. అది 4 రెట్లు అంటే ఎంత, 120 మిల్లీలీటర్ల ఆవ నూనెని ఈ మిశ్రమంలో మనం కలుపుకోవాలి.
వీటన్నింటిని బాగా కలిపేసుకుని ఒక మందంగా ఉండేటువంటి గిన్నెలో పోసుకుని సన్నటి మంట మీద నూనె మాత్రమే మిగిలేంత వరకు కాచుకోవాలి. ఎప్పుడు కూడా తైలాలన్నీ మనం ఇలా కలుపుకున్నామంటే వెంటనే అదే అర్థమైపోతుంది. ఆ నూనె మాత్రమే మిగిలేంత వరకు కాచుకుని ఆ కాచిన దాన్ని వడపోసి చల్లారే వరకు ఉంచుకోండి అలాగా. ఆ తర్వాత ఒక సీసాలో పోసి భద్రపరచుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్నటువంటి ప్రదేశంలో ప్రతిరోజు రాసుకుంటూ ఉండాలన్నమాట. అలా రాసుకున్నప్పుడు కనీసం 2-3 గంటల పాటు మీకు అంటే శరీరం మీద ఉండేలాగా చూసుకోవాలి. కాసేపటికే కడిగేయకూడదు. అందువల్ల రాత్రి పడుకునే ముందు రాసుకున్నా కూడా ప్రమాదం లేదు. ఇలా నిత్యం కొన్ని నెలల పాటు అంటే కనీసం 4-5 నెలల పాటైనా సరే ఈ తైలాన్ని వాడుతూ ఉన్నట్టయితే కనుక నెమ్మదిగా అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి. అవాంఛిత రోమాల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. మొదటి ఔషధం కొరకు నాగకేసరాల చూర్ణం 20 గ్రాములు, తగినంత ఆవ నూనెను తీసుకొని ఈ రెండిటినీ బాగా కలిపి వారం రోజుల పాటు ఎండలో పెట్టాలి. పేస్ట్లా తయారైన ఔషధాన్ని ప్రతిరోజు అవాంఛిత రోమాలు ఉన్న చోట పూయాలి. రెండవ ఔషధం కొరకు గన్నేరు వేర్ల చూర్ణం 10 గ్రాములు, నేపాళం వేర్ల చూర్ణం 10 గ్రాములు, తెల్ల తెగడ వేర్ల చూర్ణం 10 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలకి 1/2 లీటరు నీటిని 120 మిల్లీలీటర్ల ఆవ నూనెను కలిపి సన్నని మంటపై నూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించాలి. చల్లారిన తర్వాత భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి ప్రతిరోజు ఈ తైలాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట పూయాలి. అవాంఛిత రోమాల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు మూత్రంలో మంట సమస్య నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మూత్రంలో మంట సమస్య నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? మూత్రంలో మంట సమస్య తగ్గడానికి ధనియాలు బాగా ఉపయోగపడతాయి. ధనియాలని శీత కషాయం అంటాం. శీత కషాయం అంటే ఏంటంటే మామూలుగా కషాయాలని కాచుతాం కదా, ఇది కాచకుండా చేసుకోవాలన్నమాట. ఆ ధనియాలని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఒక చెంచాడు ధనియాల చూర్ణాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి ఉదయం నానబెడితే సాయంత్రం పూట నానబెడితే ఉదయం అలా తీసుకోవాలన్నమాట. అంటే దాదాపు 12 గంటలు అలా నానాలి. అది అలా నానినటువంటి దాన్ని శీత కషాయం అంటాం. ఈ శీత కషాయంలో తాగేటప్పుడు కొంచెం తగినంత పటిక బెల్లం చూర్ణాన్ని కూడా కలిపేసుకుని ఇలా 2 పూట్ల తీసుకున్నట్టయితే కనుక మూత్రంలో మంట చాలా తేలిగ్గా తగ్గిపోతుంది. చూశారు కదా, మూత్రంలో మంట సమస్య నివారణకు ధనియాలు, పటిక బెల్లం ఎంత బాగా ఉపకరిస్తాయో. అవాంఛిత రోమాల నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను యోగసింహ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. పరివృత్త శీర్షాసనం, ద్విపాద బంధ శీర్షాసనం సాధన చేయడం ద్వారా అవాంఛిత రోమాలను నివారించుకోవచ్చు. పరివృత్త శీర్షాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను జోడించి ఉన్న 2 చేతుల మధ్య నేలపై ఆంచి కాళ్ల వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి, ఇప్పుడు కాళ్లను కూడా పైకెత్తి ఎడమ కాలును కుడివైపుగా కిందకు, కుడి కాలును ఎడమవైపుగా పైకి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి, ఇప్పుడు ఎడమ కాలును పైకెత్తి కుడి కాలును కిందకి దించుతూ ఎడమవైపుగాను, ఎడమ కాలును పైకి కుడివైపుగాను ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి.
ఇలా ఈ ప్రక్రియ రోజు 2 విధాలుగా సాధన చేయగలిగినంతగా చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విపాద బంధ శీర్షాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కుడి కాలును 2 చేతుల సహాయంతో పైకెత్తుతూ భుజం మీదుగా మెడపై ఉంచి, ఇప్పుడు ఎడమ కాలును కూడా పైకెత్తి కుడి కాలుతో జోడించి ఉంచి, చేతుల్ని నేలపై ఆధారంగా ఉంచి ముందుకు చూడాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా పరివృత్త శీర్షాసనం, ద్విపాద బంధ శీర్షాసనం సాధన చేయడం ద్వారా శరీరంలోని సప్తచక్రాలు ఉత్తేజితమై హార్మోన్లు సక్రమమై అవాంఛిత రోమాలు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. అవాంఛిత రోమాల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు కాలిన గాయాల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కాలిన గాయాల నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి? కాలిన గాయాలు ఏర్పడినప్పుడు చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురు అంటే తెలుసు కదా, లేత చింతాకులు మామూలుగా వంటలో కూడా వాడుకుంటూ ఉంటాం మనం. ఆ చింత చిగురు తీసుకొచ్చి దాన్ని ముద్దలాగా నూరేసి కొంచెం నువ్వుల నూనెలో ఈ ముద్దని వేయించాలి. వేయించిన తర్వాత అది చల్లారనిచ్చి, ఆ చల్లారిన తర్వాత ఆ పేస్ట్ లాగా దాన్ని కాలిన గాయాల మీద పూతలాగా వేసినట్టయితే కనుక ఆ కాలిన గాయాలు చాలా తొందరగా మానిపోతాయి. చూశారు కదా, కాలిన గాయాల నివారణకు లేత చింత చిగురు ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో అవాంఛిత రోమాల నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.